అధికారం చేపట్టక ముందే వీసా విషయంపై ఎలాన్ మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. భారతీయ మూలాలున్న వెంచర్ క్యాపిటలిస్ట్ ఏఐ పాలసీ శ్రీరామకృష్ణ నియామకంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెరిట్ బేస్డ్ ఇమిగ్రేషన్లకు అంటే చట్టబద్ధమైన వలసలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎలాన్ మస్క్ అతని సిలికాన్ వ్యాలీ సన్నిహితులు కోరుతుండగా, భారతీయ మూలాలున్న అమెరికన్లు దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫస్ట్ ను ప్రోత్సహిస్తున్నారు. శ్రీరామకృష్ణన్ను ట్రంప్ నియమించినప్పటి నుంచి మస్క్ గరంగా ఉన్నారు. ట్రంప్ తన పాలనలో ఏఐని ఉపయోగించాలని కోరుకుంటున్నారు. నైపుణ్యం గల వారికి గ్రీన్ కార్డులు నిబంధనలు ఉండకూడదని కృష్ణన్ సోషల్ మీడియాలో తెలిపినప్పటి నుంచి విభేదాలు బయటపడ్డాయి. దీనిపై ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీలోని మూర్ఖులను తొలగించాలని మస్క్ పోస్ట్ పెట్టారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈలోపు పలు పదవులకు కొత్త వారిని నియమిస్తున్నారు. ఇప్పటి వరకు 5 భారత అమెరికన్లను కీలక పదవులకు ఎంచుకున్నారు. దీంతో పార్టీ నేతల మధ్య పలు వాదనలు, అభిప్రాయ భేదాలు వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ BH-1B వీసా పైనే అమెరికాకు వలస వచ్చారు. టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలని ఆయన చెబుతుండగా, మస్క్ బాటలోనే వివేక్ రామస్వామి వాదన మస్క్ కు అనుకూలంగా ఉంది. ఆయన కూడా భారత్ నుంచి వలస వచ్చిన కుటుంబంలోనే జన్మించారు. అమెరికా సంస్కృతిలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపారు. ఆరోపణల వల్లే పెద్ద సంస్థలన్నీ విదేశాల్లో జన్మించిన వారిని నియమించుకుంటున్నాయనే అర్థంలో విమర్శలు చేశారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భిన్నమైన వాదనలను వినిపించారు. నేను సౌత్ కరోలినా గవర్నర్గా పనిచేసిన సమయంలో నిరుద్యోగ రేటు 11% నుంచి 4% పడిపోయింది. విదేశీ ఉద్యోగులను కాకుండా విదేశీ పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టి అది సాధ్యమైంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారు. సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యారంగంపై దృష్టి సారించాలి. అంతేకాని అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని స్పష్టంగా తన అభిప్రాయాన్ని వినిపించారు. ఇక ఈ నేపథ్యంలోనే మస్క్ పోస్ట్ పెట్టడంతో వివాదం ముదిరింది. ట్రంప్ అధికారం చేపట్టక ముందే వీసా విషయంపై ఎలాన్ మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. భారతీయ మూలాలున్న వెంచర్ క్యాపిటలిస్ట్ ఏఐ పాలసీ శ్రీరామకృష్ణ నియామకంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెరిట్ బేస్డ్ ఇమిగ్రేషన్లకు అంటే చట్టబద్ధమైన వలసలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎలాన్ మస్క్ అతని సిలికాన్ వ్యాలీ సన్నిహితులు కోరుతుండగా, భారతీయ మూలాలున్న అమెరికన్లు దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫస్ట్ ను ప్రోత్సహిస్తున్నారు. శ్రీరామకృష్ణన్ను ట్రంప్ నియమించినప్పటి నుంచి మస్క్ గరంగా ఉన్నారు. ట్రంప్ తన పాలనలో ఏఐని ఉపయోగించాలని కోరుకుంటున్నారు. నైపుణ్యం గల వారికి గ్రీన్ కార్డులు నిబంధనలు ఉండకూడదని కృష్ణన్ సోషల్ మీడియాలో తెలిపినప్పటి నుంచి విభేదాలు బయటపడ్డాయి. దీనిపై ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీలోని మూర్ఖులను తొలగించాలని మస్క్ పోస్ట్ పెట్టారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈలోపు పలు పదవులకు కొత్త వారిని నియమిస్తున్నారు. ఇప్పటి వరకు 5 భారత అమెరికన్లను కీలక పదవులకు ఎంచుకున్నారు. దీంతో పార్టీ నేతల మధ్య పలు వాదనలు, అభిప్రాయ భేదాలు వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ BH-1B వీసా పైనే అమెరికాకు వలస వచ్చారు. టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలని ఆయన చెబుతుండగా, మస్క్ బాటలోనే వివేక్ రామస్వామి వాదన మస్క్ కు అనుకూలంగా ఉంది. ఆయన కూడా భారత్ నుంచి వలస వచ్చిన కుటుంబంలోనే జన్మించారు. అమెరికా సంస్కృతిలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపారు. ఆరోపణల వల్లే పెద్ద సంస్థలన్నీ విదేశాల్లో జన్మించిన వారిని నియమించుకుంటున్నాయనే అర్థంలో విమర్శలు చేశారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భిన్నమైన వాదనలను వినిపించారు. నేను సౌత్ కరోలినా గవర్నర్గా పనిచేసిన సమయంలో నిరుద్యోగ రేటు 11% నుంచి 4% పడిపోయింది. విదేశీ ఉద్యోగులను కాకుండా విదేశీ పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టి అది సాధ్యమైంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారు. సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యారంగంపై దృష్టి సారించాలి. అంతేకాని అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని స్పష్టంగా తన అభిప్రాయాన్ని వినిపించారు. ఇక ఈ నేపథ్యంలోనే మస్క్ పోస్ట్ పెట్టడంతో వివాదం ముదిరింది.